కొన్ని కొన్ని సినిమాలు స్టార్టింగ్‌లో కొద్దిగా స్లోగా మూవ్ అయినా గాని లాస్ట్‌లో ఎండింగ్ మాత్రం అదిరిపోతుంది. అలాంటి మూవీ ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. కానీ ఇది ఎక్స్‌ప్లనేషన్ కాబట్టి ప్రతి ఒక్క పార్టు ఇంట్రెస్టింగ్‌గా ఉండేలాగే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీన్‌లో మన మూవీలో హీరో ఒక కారులో కూర్చొని డ్రింక్ చేస్తూ అలాగే ఓ చేతిలో గన్ను పట్టుకుని ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సీన్ కట్ అవుతే తర్వాత సీన్‌లో మన హీరో కోర్ట్‌లో ఉంటాడు. అయితే కోర్టులో ఉన్న జడ్జు మన హీరోని ఎందుకు నీ భార్యను చంపావు అని అడుగుతేని మన హీరో మాత్రం నేను నా భార్యను చంపుదామని అనుకున్నాను గాని నా భార్యను అక్కడికి వెళ్లి చూసిన తర్వాత నేను చంపలేకపోయాను. నా భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది, అందుకే నేను చంపుదామని అనుకున్నాను, కానీ నేను చంపలేక అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను అని మన హీరో అంటే ఆ జడ్జి మాత్రం నువ్వేం చెప్పినా గాని నువ్వు ఖచ్చితంగా హత్య చేసావు అని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అందుకు నీకు యావజ్జీవ కారాగార శిక్షని విధిస్తున్నాను అని మన హీరోకి శిక్షణ వేసేస్తారు. ఇంకొక వైపు మన హీరో వెళ్ళబోయే జైల్లోని రెడ్ అనే ఒక క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ రెడ్ అనే వ్యక్తి జైలుకి వచ్చి 20 సంవత్సరాలు అయిపోతుంది. అందుకు అతను నేను మారిపోయాను అని చెప్పి పరేల్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటాడు. అయితే అక్కడ ఉన్న ఆఫీసర్స్ దాన్ని రిజెక్ట్ చేసి నువ్వు బయటికి వెళ్తా కుదరదు అని మళ్ళా రెడ్ ని జైల్లోకి పంపించేస్తారు. ఇక తర్వాత రోజు ఆ జైల్లోకి ఒక బండి వస్తూ ఉంటుంది. ఆ బండిలోనే మన హీరో అలాగే ఇంకా చాలా మంది ఖైదీలు ఉంటారు. ఇక ఆ జైల్లోని వీళ్ళకన్నా ముందే ఉన్న ఖైదీలందరూని ఆ జైలుకి వచ్చే కొత్త ఖైదీల్లోని ఎవరు ఏడుస్తారు, ఎవడు లాస్ట్ వరకు ధైర్యంగా ఉంటారు అని పందాలు వేసుకుంటూ ఉంటారు. ఇక మన రెడ్ కూడా మన హీరో మీద పందెం కాస్తాడు. మన హీరో కొద్ది సమయం తర్వాత చాలా గట్టిగా ఏడుస్తాడు అని రెడ్ పందెం కాస్తే మన హీరో మాత్రం ఏమాత్రం ఏడవకుండా అలాగని బాగా ఆనందం కూడా పడకుండా తన ఎమోషన్స్ అన్ని చాలా న్యూట్రల్ గా పెట్టుకుని తను ఆ జైల్లోకి వస్తూ ఉంటాడు. ఇక ఆ వచ్చిన రోజంతా మన హీరో మాత్రం ఏమాత్రం అసలు ఏడవడు. అందువలన రెడ్ పందెంలో ఓడిపోతాడు. ఇంకా తర్వాత రోజు ఫుడ్ పెట్టే ప్లేస్ లో కూడా మన హీరో ఎటువంటి ఎమోషన్ ని క్యారీ చేయకుండా తను ఒక సోలోగా కూర్చుని తనకిచ్చిన ఫుడ్ తింటూ ఉంటాడు. ఒకవైపు నుంచి మన రెడ్ ఇదంతా చూస్తూ ఏంటి ఇతను ఎక్కడికో పిక్నిక్ వచ్చినట్టు ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఇంత నార్మల్ గా ఉంటున్నాడు అని రెడ్ కి మన హీరో చాలా బాగా నచ్చేస్తాడు. ఇక కొన్ని రోజుల తర్వాత మన హీరో రెడ్ దగ్గరికి వచ్చి ఈ జైల్లో ఎవరికి సమానం కావాలన్నా గాని నువ్వు సప్లై చేస్తూ ఉంటావంట కదా, నాకు ఒక వస్తువు కావాలి అని అడిగితేని రెడ్ ఆ వస్తువు ఏంటి అని అడుగుతాడు. ఇక మన హీరో కూడా నాకు ఒక సుత్తి కావాలి అని అడుగుతాడు. అయితే రెడ్ దానికి సమాధానం ఇస్తూ నువ్వు సుత్తి తీసుకుని ఈ భూమి అంతా బద్దలు కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, ఒకవేళ నువ్వు అలా వెళ్దాం అనుకున్నా గాని నువ్వు బయటికి తప్పించుకుండే లోపు మొత్తం 60 సంవత్సరాల దాకా నీ లైఫ్ లో కంప్లీట్ అయిపోతుంది అని రెడ్ సమాధానం ఇస్తే లేదు నేను బయటికి తప్పించుకుంటా కాదు నాకు ఒక సుత్తి కావాలి అని మన హీరో అడుగుతాడు. అయితే ఇంకా తర్వాత అక్కడున్న ఖైదీలందరికీ లైబ్రరీ నుంచి ఒక పెద్ద అతను బుక్స్ అన్ని ఇస్తూ ఉంటాడు. అయితే అతని ద్వారానే ఆ బుక్స్ తో పాటుగాని ఆ సుత్తిని కూడా రెడ్ మన హీరోకి అందజేయిపిస్తాడు. ఇక అలాగే నడిచిపోతూ ఉండగా ఒక రోజు కొంతమంది గే గ్యాంగ్ వచ్చి మన హీరో మీద గొడవ పడతారు. ఆ గే గ్యాంగ్ మెంబర్స్ అందరూని నువ్వు మాతో పాటు జాయిన్ అవ్వాలి అని మన హీరోని కొడుతూ ఉంటే మన హీరో కూడా ఫస్ట్ వాళ్ళని కొట్టి ఆ తర్వాత వాళ్ళతో పాటు కొట్టించేసుకుంటాడు. ఇక ఇది ఇలా నడవగానే ఒక రోజు ఆ జైల్లో ఉన్న ఆఫీసర్స్ కొంతమంది బయట పనిచేస్తాకి పర్మిషన్ ఇస్తాడు. అయితే రెడ్ తన టీం ని రికమెండ్ చేసి తన టీమ్ లోని మన హీరో పేరును కూడా ఇంక్లూడ్ చేసి మన హీరోను కూడా బయట పని చేయడానికి తీసుకువెళ్తాడు. అయితే బయట అందరూ పని చేస్తూ ఉంటేని అక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అక్కడున్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ అంటాడు నా దగ్గర ఒక $30,000 ఉన్నాయి, అవి బ్లాక్ మనీ, వాటిని ఎలాగన్నా వైట్ మనీ కింద మార్చాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పక్క నుంచి మన హీరో ఆ మాటలు విని ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి మీ మాటలు నేను విన్నాను, ఆ బ్లాక్ మనీని వైట్ ఎలా చేయాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది అని మన హీరో అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కి చాలా కోపం వచ్చి నా విషయాలు నీకెందుకురా అని మన హీరో మీద చాలా సీరియస్ అవుతాడు. అయితే మన హీరో అంటాడు మీరు ఆ బ్లాక్ మనీ అంట మీ మిస్సెస్ కి గిఫ్ట్ కింద ఇస్తే మీరు ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు అని మన హీరో అంటేని ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా కూల్ అయ్యి అవునా ఎలాగో ప్రాసెస్ చెప్పు అని అంటేని మన హీరో మాత్రం మీరు ప్రాసెస్ చెప్పాలి అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక బీర్ ని కొనివ్వాలి అని మన హీరో అంటాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ కూడా ఆ బయట పనిచేస్తున్న ఖైదీలందరికీ చెరుకు ఒక బీర్ ని కొనిస్తారు. అసలు ఆ జైల్లో ఉన్న ఖైదీలు బయటకు వచ్చి పనిచేస్తమే ఒక పెద్ద వరంలాగా భావిస్తే దాంతో పాటుగా వాళ్ళందరికీ బీర్లు కూడా లభించినందుకు ఆ ఖైదీలందరూ మన హీరోని ఎంతో బాగా పొగుడుతూ వాళ్ళు కూడా చాలా ఆనందంగా బీర్ తాగుతూ ఉంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్ కూడా మన హీరో చెప్పే
మాటలు వింటూ ఆ బ్లాక్ మనీని అంతా వైట్ మనీ లాగా మార్చుకుంటూ మన హీరో చెప్పిన మాటలన్నీ వింటూ ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా లాభం పడుతూ ఉంటాడు. ఇక అలాగే ఆ జైల్లో ఉన్న రెడ్ కూడా మన హీరో చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. అయితే ఒకరోజు ఆ జైల్లో ఉన్న ఖైదీలందరికీ ఒక సినిమాని వేస్తారు. ఆ సినిమాని చూస్తూ ఆ ఖైదీలందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో మన హీరో ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ పోస్టర్ కావాలి అని రెడ్ ని అడుగుతాడు. అయితే రెడ్ హీరోయిన్ పోస్టర్ అంటే కొద్ది కష్టమే, కానీ నువ్వు అడిగావు కదా, నేను ఏదోలాగా ట్రై చేసి ఆ పోస్టర్ ని తెప్పిస్తానులే అని రెడ్ అంటాడు. ఇక అలాగా రెడ్ ఆ పోస్టర్ ని ఏదో ఒకలాగా తెప్పించి మన హీరోకి అందిస్తాడు. అయితే మన హీరో ఆ పోస్టర్ ని తన రూమ్ లో అతికించుకుంటాడు. అయితే ప్రతి వారం రోజులకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కళ్ళ ఖైదీల రూము చెక్ చేస్తూ ఉంటారు. అయితే మన హీరో కూడా వాళ్ళు చెక్ చేస్తాకు వచ్చే సమయంలోని ఆ పోస్టర్ ని తీసి దాచేస్తాడు. అయితే ఆ రూమ్ లోకి చెక్ చేస్తాకు వచ్చిన ఆఫీసరు మన హీరో బైబిల్ చదువుతున్నాడు అన్న విషయం చూసి మన హీరో మీద మంచి ఒపీనియన్ కలిగి, నువ్వు పోస్టర్ దాచిన విషయం నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాళ్ళగా ఉన్నావు, ఏం పర్లేదు ఆ పోస్టర్ నువ్వు గోడకే అతికించుకో అని చెప్పి ఆ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ ఆఫీసర్ మన హీరోని తన రూమ్ లోకి పిలుచుకుని, నువ్వు చాలా మంచివాళ్ళగా ఉన్నావు, అలాగే చదువుకున్న వాళ్ళగా ఉన్నావు, నువ్వు ఇంకా బయట పని చేయవలసిన అవసరం లేదు, ఈ జైల్లో ఉన్న లైబ్రరీని చూసుకో అని మన హీరోకి ఆ లైబ్రరీని అప్పగిచ్చేస్తాడు. ఇక అలా కొన్ని రోజుల తర్వాత మన హీరో ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ బ్లాక్ మనీని వైట్ మనీ లాగా ఎలా మార్చాలో వాళ్ళకి చెప్తూ వాళ్ళ ఫామ్లన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అయితే మన హీరో పని ఆ ఫామ్లు ఫిల్ చేస్తాం, ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తాం, ఇదే ఒక పెద్ద పనిలాగా అయిపోతుంది. ఇక మన హీరో ఆఫీసర్ దగ్గరికి వెళ్లి నాకు ఒక అసిస్టెంట్ కావాలి అని రెడ్ ని కూడా ఆ లైబ్రరీలోకి పిలిపించుకుంటాడు. ఇక తర్వాత సీన్ లోని ఆ లైబ్రరీలో పనిచేస్తున్న ఒక ముసలాయనకి విడుదల లభిస్తుంది. అయితే ఆ ముసలాయన ఆ జైల్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ జైలు వాళ్ళు ఆ ముసలాయనకి ఒక చిన్న రూమ్ ని చూసి పెట్టి, అలాగే అతను పని చేసుకోవడం కోసం తనకి ఒక పనిని కూడా చూసి పెట్టి ఆ పెద్ద ఆయన్ని బయటికి వదిలేస్తాడు. ఎందుకంటే అతను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు జైలుకి వచ్చాడు. ఇప్పుడు అతనికి 70 సంవత్సరాలు. అతని జీవితం అంతా జైల్లోనే గడిచిపోయింది. ఇప్పుడు బయట ప్రపంచంలోకి వెళ్లి అతను బతకలేడు కాబట్టి అతనికి ఆ వసతులన్నీ కల్పించి ఆ జైలు నుంచి బయటికి విడుదల చేస్తారు. కానీ ఆ పెద్ద అతను బయట జీవించలేకపోతాడు. అతనికి అంతా చాలా కొత్తగా ఉంటుంది. అతని జీవితం చాలా కష్టం అయిపోయి అతని జీవితం అంతా వేస్ట్ అయిపోయినందుకు అతను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి పోలీసులు అతనికి ఏ రూమ్ అయితే ఇచ్చారో అదే రూమ్ లో అతను సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అయితే ఈ విషయం జైల్లో ఉన్న ఖైదీలందరికీ తెలిసి అందరూ చాలా బాధపడతారు. ఒకవైపు మన హీరో మాత్రం ఆ లైబ్రరీలో పనిచేస్తున్నాడు కదా, అందుకు గవర్నమెంట్ కి తరచుగా లైబ్రరీలోకి కొత్త పుస్తకాలు కావాలి అని లెటర్ ని రాస్తూ ఉంటాడు. అలాగా ఒక 6 నెలల దాకా మన హీరో ఆ లెటర్ ని రాస్తూ ఉంటాడు. అప్పుడే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఆ లైబ్రరీకి ఒక $200 మంజూరు చేస్తారు. ఇంకొక వైపు మన రెడ్ ఏమో, నేను జైలుకి వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది అని, నేను మారిపోయాను, బయటికి వెళ్తాను అని లెటర్ ని పెట్టుకుంటే మళ్ళా పోలీస్ ఆఫీసర్స్ ఆ లెటర్ ని రిజెక్ట్ చేసేస్తారు. ఒకవైపు ఏమో మన హీరో మాత్రం లైబ్రరీకి ఇంకా పుస్తకాలు కావాలి అని గవర్నమెంట్ కి ఇంకా లెటర్ రాస్తూ ఉంటాడు. అయితే ఒక సంవత్సరం తర్వాత గవర్నమెంట్ ఆ లైబ్రరీ కోసం ప్రతి సంవత్సరం $500 రిలీజ్ చేస్తాము అని మన హీరోకి చెప్తారు. ఇక అలాగే కొన్ని రోజుల తర్వాత ఆ లైబ్రరీకి బెస్ట్ లైబ్రరీ అని అవార్డు కూడా వస్తుంది. ఇక అయితే ఆ జైల్లో వార్డెన్ కింద పనిచేస్తున్న ఆఫీసర్ ఈ జైల్లో ఉన్న ఖైదీలందరినీ సమాజ సేవ కోసం ఉపయోగిస్తాను అని ఈ జైల్లో ఉన్న ఖైదీలందరినీ కొన్ని ప్రైవేటు సంస్థల దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళ దగ్గర పని చేయించి ఆ ప్రైవేటు సంస్థలిచ్చే బ్లాక్ మనీని ఈ వార్డెన్ తీసుకుంటూ ఉంటాడు. అలా వచ్చిన బ్లాక్ మనీని అంతా మన హీరో యూజ్ చేసుకుని వేరే ఒక అకౌంట్ కి వైట్ మనీ కింద కన్వర్ట్ చేయించుకుంటూ ఉంటాడు. అయితే ఇదంతా ఒక వైపు నుంచి రెడ్ చూసి రెడ్ మన హీరోతో అంటాడు, ఈ వార్డెన్ చేసే పనికి ఏదో ఒక రోజు ఇతను ఒక ఖైదీలాగా ఇదే జైలుకు వస్తాడు అని మన రెడ్ అంటేని మన హీరో ఇలాగంటాడు, అతను చచ్చినా గానీ ఖైదీలాగా రాడు, ఎందుకంటే ఆ బ్లాక్ మనీ అంతా వైట్ గా మార్చిన తర్వాత మన వార్డెన్ అకౌంట్ లో వేస్తలేదు, అసలు పేరు ఊరు లేని ఒక అడ్రస్ ని క్రియేట్ చేసి ఆ అడ్రస్ లో ఉండే ఒక వ్యక్తి అకౌంట్ లో ఈ మనీ అంతా వేస్తున్నాం, అసలు ఆ వ్యక్తి లేడు, ఆ అడ్రస్ లేదు, కానీ మనీ మాత్రం బ్యాంక్ లో పడుతూ ఉంటాయి, మన వార్డెన్ రిటైర్ అయిన తర్వాత కూడా ఆ మనీ మన వార్డెన్ కు వస్తూ ఉంటాయి, అందువలన అసలు మన వార్డెన్ ఎప్పటికీ దొరకడు అని మన హీరో చెప్పగానే రెడ్ మాత్రం ఆశ్చర్యపోతాడు. ఇలా చూస్తూనే మన హీరో జైలుకు 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ జైలుకి ఇంకొంతమంది కొత్త ఖైదీలు వస్తారు. ఆ ఖైదీలు
ఖైదీల్లోని ఒక చిన్న కుర్రవాడు కూడా ఉంటాడు. ఇతని పేరు జానీ. అయితే జానీ ఒక టీనేజ్ కుర్రవాడు. ఆ కుర్రోడు మన రెడ్ గ్యాంగ్ తో చాలా బాగా కలిసిపోతాడు. అయితే మన హీరో ఆ జానీతో అంటాడు, బయట ఒక హై స్కూల్ ఉంది, అలాగే నీ వయసు కూడా చాలా చిన్నది, నువ్వు ఈ జైల్లోనే ఉండి బాగా చదువుకోవచ్చు, నువ్వు బాగా చదువుకుంటే నీకు మంచి పేరు వస్తుంది, అలాగే నీ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని మన హీరో చెప్తాడు. ఇక ఆ తర్వాత నుంచి మన హీరోనే ఆ పిల్లవాడికి చదువుని చెప్తూ ఉంటాడు. ఇక ఆ పిల్లవాడు కూడా బాగా చదువుకుంటూ ఉంటారు. అయితే ఒక రోజు జానీకి ఎగ్జామ్స్ అవుతాయి. ఆ ఎగ్జామ్స్ జానీ రాస్తూ మధ్యలో చిరాకు పడి, నాకు అసలు ఈ చదువులు ఎందుకు, నేనున్న జైల్లోని అని చాలా ఇరిటేట్ అయ్యి సగం రాసిన ఎగ్జామ్ పేపర్ ని చెత్తబుట్టలో పడేస్తాడు. అయితే మన హీరో మాత్రం ఆ ఎగ్జామ్ పేపర్ ని తీసుకుని హై స్కూల్ కి పంపిస్తాడు. ఒకవైపు మన జానీ మన హీరో మీద ఇసుక్కుని పక్కకు వచ్చి మళ్ళా ఈ పిల్లవాడు ఫీల్ అవుతాడు. జానీ రెడ్ దగ్గరికి వెళ్లి, నేను అనవసరంగా అక్కడ చాలా గట్టిగా అరిసి ఎగ్జామ్ రాయకుండా వచ్చేసాను, అసలు హీరో ఎందుకు జైలుకు వచ్చాడు అని జానీ రెడ్ ను అడిగితే, రెడ్ అసలు మన హీరోకి ఏమైందో మొత్తం స్టోరీని చెప్తాడు. అయితే మన జానీ చాలా అడావుడిగా హీరోని అలాగే రెడ్ ని పక్కన పెట్టుకుని జానీ ఒక నిజాన్ని చెప్తాడు. జానీ ఇలాగంటాడు, నేను ఈ జైలుకి రాకముందు నేను ఇంకొక జైల్లో ఉండేవాడిని, అక్కడ ఉన్న ఒక ఖైదీ నాతో ఇలాగ చెప్పాడు. అతను ఏమన్నాడంటే, ఆ దొంగ ఒక రోజు ఒక భార్య భర్తలు ఉండే ఇంటికి వెళ్ళాడు అంట. అయితే ఆ ఇంట్లో అతను దొంగతనం చేస్తూ ఉండగా ఆ భార్య భర్తల్లోని ఆడామె నిద్ర లెగిచి ఆ దొంగని చూసిందంట. అయితే ఆ దొంగ చాలా భయపడి ఆ అమ్మాయిని చంపేసి అక్కడి నుంచి పారిపోయాడంట. కానీ పారిపోయిన తర్వాత పోలీసులందరూ ఆ అమ్మాయిని వాళ్ళ హస్బెండే చంపారు అని కేసు పెట్టి జైల్లో పెట్టేశారు అని ఆ దొంగ నాతో చెప్పాడు అని జానీ మన హీరోతోని అలాగే రెడ్ తోని చెప్తాడు. అయితే ఇది వినగానే మన హీరో షాక్ అయిపోయి, అయితే ఆ రోజు మత్తులో నేను నా ఆవిడ్ని చంపలేదన్నమాట, ఆడెవడో చంపేస్తే నింద నా పైన వేసి పోలీసులు నన్ను జైల్లో వేశారు అని మన హీరో డైరెక్ట్ గా వార్డెన్ దగ్గరికి వెళ్లి తనకి జానీ ఏదైతే విషయాన్ని చెప్పాడో అదంతా చెప్పి, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నన్ను విడుదల చేయండి అని మన హీరో అడిగితేని, వార్డెన్ అంత సీన్ ఏమీ లేదు, అయినా ఇప్పుడు నువ్వు ఎలా బయటకు వెళ్తావు, నువ్వు కుదురుగా నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని వార్డెన్ అంటాడు. అయితే మన హీరో నేను తప్పు చేయకుండా ఎందుకు శిక్షణ అనుభవించాలి అని మాట్లాడుతూ ఉంటే ఆ వార్డెన్ మన హీరో మీద చాలా కోప్పడి ఆ జైల్లో ఉన్న ఒక డార్క్ రూమ్ లో నెల రోజుల పాటు మన హీరోని బంధించేసి నరక వేతన పెట్టేస్తాడు. ఇంకొక వైపు ఆ జైల్లో ఉన్న జానీ రాసిన ఎగ్జామ్ జానీ పాస్ అయిపోతారు. అయితే ఒక రోజు అక్కడ ఉన్న వార్డెన్ జానీ దగ్గరికి వెళ్లి, ఒకవేళ హీరో కోర్టుకి నేను ఎటువంటి తప్పు చేయలేదు అని అపీల్ పెట్టుకుంటే నువ్వు సాక్ష్యం చెప్తావా అని జానీని అడిగితే, నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్తాను అని జానీ అంటాడు. ఇక అప్పుడు అక్కడ ఉన్న వార్డెను తన దగ్గర ఉన్న గన్నతో జానీని కాల్చి చంపేసి రిపోర్ట్ లో మాత్రం జానీ ఆ జైలు నుంచి తప్పించుకుంటుంటే కాల్చాను అని తనే కేసుని క్రియేట్ చేసి రాసి ఆ కేసుని అతనే కొట్టేస్తాడు. ఒకవైపు మన హీరో ఆ డార్క్ రూమ్ లో 30 days ని కంప్లీట్ చేసుకుంటాడు. అయితే ఆ డార్క్ రూమ్ డోర్ వార్డెన్ ఓపెన్ చేసి, నువ్వు బతికినంత కాలం ఈ జైల్లోనే బతకాలి, అలాగే మా బ్లాక్ మనీ అంతా వైట్ చేయడానికి నువ్వు సహాయం చేస్తూనే ఉండాలి, వీటిల్లో నువ్వు ఏ పని చేయకపోయినా గానీ నీకు ఈ జైల్లో నరకమే అని ఆ వార్డెన్ మన హీరోకు వార్నింగ్ ఇస్తాడు. అయితే తర్వాత సీన్ లో రెడ్ మన హీరో దగ్గరికి వెళ్లి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటేని మన హీరో మాత్రం చాలా బాధతోని, నీ జైల్లో ఉండలేకపోతున్నాను, నాకు మనసంతా పీకేస్తుంది, నాకు అసలు ఈ జైల్లో బతకాలని అనిపిస్తలేదు, సరే నా గురించి నీకు ఎందుకులే గాని నువ్వు ఎలాగో జైలు నుంచి బయటికి వెళ్ళడానికి అపీల్ పెట్టుకుంటున్నావు కదా, ఒకవేళ నువ్వు బయటికి వెళ్తే నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను, ఆ ప్లేస్ లో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఒక డబ్బా ఉంటుంది, ఆ ఐటమ్ నువ్వు తీసుకో అని మన హీరో అంటేని రెడ్ కూడా సరే అలాగే తీసుకుంటాను అని అంటాడు. కానీ ఆ రోజు నైట్ నుంచి రెడ్ కి చాలా భయం కింద ఉంటుంది. ఎందుకంటే హీరో పరిస్థితి అసలు బాగోదు, అతను ఏదన్నా చేసుకుంటాడేమో అని రెడ్ చాలా భయపడుతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు అక్కడ ఉన్న పోలీసులు జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీని బయటికి రమ్మని అంటారు. అయితే అందరూ బయటికి వస్తారు కానీ మన హీరో మాత్రం బయటికి రాడు. ఒకవైపు రెడ్ కి మాత్రం చాలా భయం వేస్తుంది, లోపల ఏమన్నా సూసైడ్ చేసుకున్నాడేమో హీరో అని రెడ్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న వార్డెన్ కూడా ఏంటి ఈడు బయటికి రావట్లేదు అని ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో హీరో ఉండడు. అప్పటికే హీరో ఆ రూమ్ నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళిపోతాడు. అయితే అక్కడున్న వార్డెన్ కి చాలా కోపం వచ్చి అసలు ఈ రూమ్ నుంచి ఎలా బయటికి తప్పించుకున్నాడు అని అక్కడున్న కొన్ని రాళ్ళని విసిరి కొడితే ఆ గోడకు అంటించిన పోస్టర్ కి కన్నం పడుతుంది. అయితే ఆ పోస్టర్ ని తీసి చూస్తేని అక్కడ ఒక పెద్ద స్వరంగ మార్గమే ఉంటుంది. అయితే మూవీ స్టార్టింగ్ లోని రెడ్ ఆ సుత్తితోని నువ్వు ఈ గోడ
కన్నం పెట్టి బయటికి వెళ్ళాలి అంటే 60 సంవత్సరాలు పడుతుంది అని అంటాడు. కానీ మన హీరో మాత్రం 20 సంవత్సరాలకే ఆ సుత్తుని యూజ్ చేసుకుని మొత్తం ఆ జైలుకి కన్నం పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఈ ఒక్క పనే కాకుండా మన హీరో ఇంకొక పెద్ద పనిని కూడా చేసేస్తాడు. ఇంతగా మన హీరో ఏం చేశాడు అంటే, ఇప్పుడు వరకు ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులందరూ ఏదైతే బ్లాక్ మనీని సంపాదించారో ఆ బ్లాక్ మనీ అంతా మన హీరో ఒక ఫేక్ అకౌంట్ ని క్రియేట్ చేసి ఆ అకౌంట్ లో వేయించుకుంటూ ఉంటాడు. నిజానికి ఆ ఫేక్ అకౌంట్ ఇంకెవరిదో కాదు, మన హీరోదే. మన హీరో ఇంకొక పేరు క్రియేట్ చేసుకుని ఆ పేరుకి సంబంధించిన అకౌంట్ లో ఆ డబ్బులన్నీ వేయించుకుంటూ ఉంటాడు. అలాగే మన హీరో బయటకు వచ్చిన తర్వాత తను క్రియేట్ చేసిన ఫేక్ పేరుతోని తను కూడా ఒక కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని బ్యాంకుకి వెళ్లి ఆ బ్లాక్ మనీ అంతా తీసుకుని తను వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ తన పేరుని ఊరిని అన్ని మార్చేసుకుని తను తప్పించుకుంటాడు. అలాగే వెళ్లేటప్పుడు ఆ వార్డెన్ ఎటువంటి తప్పులు చేస్తున్నాడో ఏంటో, అతను ఎంత బ్లాక్ మనీ సంపాదించాడో అదంతా ఒక ఫైల్ ప్రిపేర్ చేసి ఇతను వెళ్లకుండా జాగ్రత్తగా ఫైల్ ని గవర్నమెంట్ దాకా పంపించేస్తాడు. అయితే పోలీసులు కూడా అక్కడ ఉన్న జైలు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పోలీసుల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఒకవైపు వార్డెన్ కి తెలిసి వాళ్ళని అన్ని అరెస్ట్ చేస్తాం ఏంటి అని ఆ వార్డెన్ తనకు తానే కాల్చుకుని చనిపోతాడు. ఇక తర్వాత అక్కడికి వచ్చిన కొత్త పోలీసులు రెడ్ పెట్టుకున్న అప్లికేషన్ ను కూడా చూసి, సరే నువ్వు మారిపోయావు, నువ్వు జైలు నుంచి వెళ్ళిపోవచ్చు అని రెడ్ ను కూడా ఆ జైలు నుంచి విడుదల చేసేస్తారు. ఇక బయటకు వచ్చిన రెడ్ కి సేమ్ ఆ ముసలతనికి ఎలాగైతే ఒక పన్ని అలాగే ఒక రూమ్ ని ఇచ్చారో మన రెడ్ కూడా అలాగే ఒక పన్ని ఒక రూమ్ ని ఇస్తారు. కానీ మన రెడ్ మాత్రం ఆ పని చేయకుండా ఆ రూమ్ లో కూడా ఉండకుండా మన హీరో ఏదైతే ఒక చెట్టు అలాగే ఒక బాక్స్ చెప్పాడో ఆ ప్లేస్ కి వెళ్లి ఆ చెట్టు కింద తవ్వి చూస్తే మన రెడ్ కి ఒక బాక్స్ దొరుకుతుంది. అందులో ఒక లొకేషన్ అలాగే కొన్ని డబ్బులు కూడా ఉంటాయి. ఇక మన రెడ్ ఆ డబ్బులు పట్టుకుని ఆ లొకేషన్ కి వెళ్ళిపోతే ఆ లొకేషన్ లో మన హీరో ఉంటాడు. ఇక ఇలాగా రెడ్ అలాగే మన హీరో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ జైలు నుంచి తప్పించుకుని ఆనందంగా బతుకుతూ ఉంటారు. ఇక ఈ సీన్ తోని ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇక్కడ వరకు నా ఎక్స్ప్లెనేషన్ విన్నారో మీరందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు మీ సపోర్టింగ్ ని మన ఛానల్ పైన చూపిస్తూ ఉండండి.